హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. నిన్నటి వీడియోలో సంఖ్యా వ్యవస్థ గురించి మనం అంకెలు, సంఖ్యామానం, సంజ్ఞామానం, స్థాన విలువల గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం విస్తరణ రూపం మరియు ఆరోహణ క్రమం ఈ రెండు టాపిక్స్ నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్ us గోయింగ్ టు ద టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ విస్తరణ రూపం గురించి చూద్దాం. రైట్, విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి? ఇది కూడా ఆల్రెడీ స్థాన విలువల్లోనే కొంతవరకు చెప్పుకున్నాం. సో అదే విస్తరణ రూపం కూడా చూద్దాం. సపోజ్ 836 అని ఇచ్చాం. 836 దీన్ని విస్తరణ రూపంలో రాయండి అన్నారు. సో చూడండి ఏమిటంటే ఇక్కడ చూడండి 836 కదా. 8 తర్వాత చూడండి 8 ఏ స్థానంలో ఉంది? ఎస్, 100ల స్థానంలో ఉంది కాబట్టి 800 ప్లస్ మరి 3 అనేది ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది కాబట్టి దీని 3 10లు 30 ప్లస్ 6 1ల స్థానంలో ఉంది కాబట్టి 6 1ల 6. సింపుల్గా ఈ విధంగా రాసేయచ్చు. రైట్. సో లేదంటే సపోజ్ ఇంకో సంఖ్య చెప్తున్నాను చూడండి. 56,478 అనే సంఖ్య ఉంది. సో దీన్ని విస్తరణ రూపంలో ఏ విధంగా రాయొచ్చు అని చెప్తాను. విస్తరణ రూపంలో ఏ విధంగా రాయొచ్చు చూడండి. ఇక్కడ 5 అనేది ఏ స్థానంలో ఉంది? ఎస్, 10,000 స్థానంలో ఉంది. 5 × 10,000 ప్లస్ 6 అనేది ఏ స్థానంలో ఉంది? ఎస్, 1000 స్థానంలో ఉంది కాబట్టి 6 × 1000 ప్లస్ 4 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 4 × 100 ప్లస్ 7 ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది కాబట్టి 7 × 10 ప్లస్ 8 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానం కాబట్టి 8 × 1. రైట్. సో దీన్నే ఏ విధంగా రాసుకోవచ్చు? 5 × 10,000 అంటే 50,000 ప్లస్ 6 × 1000 అంటే 6,000 ప్లస్ 4 × 100 అంటే 4 × 100 400 ప్లస్ 7 × 10 అంటే 70 ప్లస్ 8 × 1 అంటే 8. సో ఈ విధంగా రాయొచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా రాసేయచ్చు ఈ విధంగా, లేకపోతే ఇంకా బాగా రాయాలంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట విస్తరణ రూపం. రైట్. సపోజ్ ఇంకో నెంబర్ 4056 4056 అని ఉంది. సో 4056. సో దీన్ని 4 ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో కాబట్టి 4 × 1000 ప్లస్ ఇక్కడ 0 అనేది 100ల స్థానంలో ఉంది కానీ 0 × 100 ఏమవుతుంది? 0 అవుతుంది కాబట్టి అది రాయకపోయినా పర్వాలేదు. 0 × 100 అనేది రాయకపోయినా పర్వాలేదు. తర్వాత ఇది 5 ఉంది కదా. 5 ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది కాబట్టి 5 × 10 ప్లస్ 6 1ల స్థానంలో ఉంది కాబట్టి 6 × 1. సింపుల్గా 4 × 1000 4000 ప్లస్ 5 × 10 50 ప్లస్ 6 × 1 6. సో అంటే 4056ని 4000 చూడు 56. సింపుల్గా చదవడం కూడా 4056 ఇది విస్తరణ రూపం. అర్థమైంది కదా. నెక్స్ట్ దీని తర్వాత ఆరోహణ అవరోహణ క్రమాలు. అంటే మొత్తం ఇందులో 4 టాపిక్స్ నేర్చుకున్నాం. అంకెలు, సంఖ్యామానం, సంజ్ఞామానం, స్థాన విలువలు. నెక్స్ట్ 4th విస్తరణ రూపం. నెక్స్ట్ ఫైనల్ వచ్చి ఆరోహణ అవరోహణ క్రమాలు, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. ఆరోహణ అవరోహణ క్రమాలు. ఆరోహణ అవరోహణ క్రమం. ఆరోహణ క్రమం అంటే ఏంటి? అవరోహణ క్రమం అంటే ఏంటి? సో సింపుల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. చూడండి, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు
చిన్న నుంచి పెద్ద వరకు అంటే చూడండి 1 2 3 4 5 6 చూడండి ఎలాగైంది ఇది ఇలా పెద్ద అయినా అంటే దీని 1 2 3 4 5 6 అంటే ఇలా పెరిగే కొలది నెంబర్స్ పెరిగే కొలది చూడండి అంకెల సైజు కూడా పెరిగింది కదా. సో దీన్ని ఆరోహణ క్రమం అంటాం అనమాట. దీన్ని ఆరోహణ క్రమం అంటాం. మరి అవరోహణ క్రమం అంటే ఎస్ దీనికి ఆపోజిట్, ఇది ఆరోహణ. మరి అవరోహణ క్రమం అంటే ఏంటి? అవరోహణ క్రమం చూడండి 9 8 7 6 5 4 3 2 1 చూడండి ఇక్కడి నుంచి ఏమైంది ఇలా తగ్గుకుంటూ వచ్చేసింది చూసారా. అంటే అంకెల నుంచి అంకెల సైజులు కూడా ఇలా తగ్గుకుంటూ వచ్చేసింది. ఇది అవరోహణ క్రమం అన్నమాట. సో అంటే అంకెలు పెరుగుకుంటూ వెళ్తే కనుక అంకెల విలువ పెరుగుకుంటూ వెళ్తే అది ఆరోహణ క్రమం, తగ్గుకుంటూ వెళ్తే కనుక అది అవరోహణ క్రమం అన్నమాట. ఇది అసెండింగ్ ఆర్డర్, ఇదేమో డిసెండింగ్ ఆర్డర్. రైట్, వీటిపై కొన్ని లెక్కలు చేద్దాం. రైట్, ఎస్ చూడండి. సపోజ్ 68 7 946 54 375 ఇవి ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయండి అని ఇచ్చాడు. 68 7 946 54 375 అనేవి ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయండి అని ఇచ్చాడు. సో అన్నిటిలోని మీకు ఒకటి గమనించుకోండి, అన్నిటికన్నా ఇప్పుడు ఇందులో ఎప్పుడు కూడా ఒక అంకె సంఖ్య కన్నా 2 అంకెల సంఖ్యలు పెద్దవి ఉంటాయి, అవునా? అదేవిధంగా 2 అంకెల సంఖ్యల కన్నా 3 అంకెల సంఖ్యలు ఇంకా పెద్దగా ఉంటాయి. రైట్, ఎస్. ముందు ఏం చేద్దామంటే ఇందులో పెద్ద నెంబర్లు ఏమున్నాయి, 3 అంకెల సంఖ్యలు రాసేసుకోండి. ఏంటి 946 తర్వాత 375 ఈ విధంగా రాసుకోండి. తర్వాత 2 అంకెల సంఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి రాయండి. 68 54 ఎప్పుడు కూడా ఇటువైపు నుంచి రాయాలి కదా. 8 6 68 4 5 54 ఇప్పుడు 7 చూడండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతున్నాయి. సో అన్నిటిలో పెద్ద సంఖ్య ఏది ఉందంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు తీసేయండి, ఈ మర్చిపోండి. అలాగే వీటి మీద చిన్నవి కాబట్టి ఇవి, అవునా? ఈ వీటి మీద ఇవి చిన్నవి కాబట్టి ఫస్ట్ ఇవి మర్చిపోండి. 946 375 ఫస్ట్ మొదటి అంకెలు చూసుకోండి. ఇవి కూడా మర్చిపోయి మొదటి అంకెలు చూసుకోండి. 3 పెద్దదా 9 పెద్దదా? ఎస్ 9 పెద్దది కదా, అందుకని ఇది నెంబర్ 1 ఇచ్చుకోండి. పెద్ద సంఖ్య అనమాట అది నెంబర్ 1. తర్వాత ఏంటి దీనికన్నా చిన్నది కాబట్టి ఇది 2 ఇచ్చుకోండి, నెంబర్ 2. రైట్, అది అయిపోయింది. అంటే ఇది పెద్దది చిన్నది. నెక్స్ట్ అదేవిధంగా 68 54 7 ఉంది ఇది. సో 7లోని ఆల్రెడీ 7 చిన్నదని తెలిసి ఈ రెండింటికన్నా అది మర్చిపోండి. నెక్స్ట్ ఇక్కడ 68 54లో ఇలా మూసేసుకొని ఇక్కడ 6 5 తీసుకోండి ఫస్ట్ మొదటి అంకెలు. సో ఇందులో ఈ రెండిట్లో పెద్దది ఏంటి మనకి తెలిసిపోతుంది. ఏంటి 6 పెద్దది అనేసి, అంటే 1 2 తర్వాత చిన్నది తర్వాత ఏంటి 3 దీనికి ఇచ్చుకోండి, తర్వాత 5 దీనికి 4 చివరిది ఇది 5. అంటే అన్నిటికన్నా చిన్నది ఏంటనమాట ఇది 7. అంటే దాని తర్వాత పెద్దది ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. అంటే ఇప్పుడు ఆరోహణ క్రమం రాసామనుకోండి, ఆరోహణ క్రమం రాస్తే ఏం చేయాలి, చిన్న నుంచి పెద్ద సంఖ్యకి రాయాలి కాబట్టి అతి చిన్నది ఏంటి 7, తర్వాత 54, తర్వాత 68, తర్వాత 375, తర్వాత 946 అనేవి ఇది ఆరోహణ క్రమం. మరి అవరోహణ క్రమం అంటే ఏంటి? అవరోహణ క్రమం అంటే ఏంటి? అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి, దీనికి ఆపోజిట్లో రాసేయండి. 946 375 68 54 7. రైట్, ఇది అవరోహణ క్రమం. అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి, అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి. అర్థమైంది కదా క్లియర్గా? ఎస్. దీన్ని బట్టి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఇంకో ఉదాహరణ, అది కూడా చూద్దాం. చూడండి 84 36 89 65 8 92 80
78. సో ఈ అన్ని సంఖ్యలు కూడా 4 అంకెల సంఖ్యలే ఇచ్చాడు. అన్ని సంఖ్యలు కూడా 4 అంకెల సంఖ్యలే ఇచ్చాడు. సో ఈ 4 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు దీన్ని ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయండి అని ఇచ్చాడు. సో అప్పుడు ఏ విధంగా చేస్తారు మీరు? మరి అన్ని మొదటి సంఖ్య ద్వారా వెళ్ళాలి మనం. మొదటి సంఖ్యలు అన్నీ సేమ్ ఇచ్చేసాడు, అవునా? సో అప్పుడు ఏం చేద్దామంటే ఇది వరుసగా రాసుకుందాం. 8 4 3 6, 8 9 6 5, 8 0 9 2, 8 1 7 8. ఓకే, ముందు ఒక ఫస్ట్ సంఖ్య నుంచి చూసుకోవాలి కాబట్టి మనకి అన్నీ ఇదే ఇచ్చేసాడు, అవునా? అన్నీ 8 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ 8ని కొట్టేయండి, 8ని కొట్టేయండి. సో మిగిలిన సంఖ్యలు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ తర్వాత మొదటి సంఖ్యలు 4 9 0 1 ఉంది. సో ఈ అన్నిటిలోనే అతి చిన్నది ఏంటి? అతి చిన్నది 0, అవునా? సో ఇది 1 అని వేసుకోండి. 0 తర్వాత పెద్దది ఏంటి? ఎస్ 1, కాబట్టి దీనికి 2 వేసుకోండి. తర్వాత 1 తర్వాత పెద్దది ఏంటి? 4 కదా, దీనికి 3 వేసుకోండి. దాని తర్వాత చివరి వాటికన్నా అన్నిటికన్నా పెద్ద ఏంటి? 9, దీనికి 4 వేసుకోండి. సో ఇప్పుడు ఆరోహణ క్రమంలో మనం వరుసగా వేసుకున్న నెంబర్లు తెలిసిపోతున్నాయి కదా. అంటే అన్నిటికన్నా చిన్నది ఏంటనమాట 8092, దానికన్నా పెద్దది 8178, నెక్స్ట్ దానికన్నా పెద్దది 8436, నెక్స్ట్ దానికన్నా పెద్దది 8965. సో ఆరోహణ క్రమం రాయండి. ఇప్పుడు ఆరోహణ క్రమం ఏంటి? ఫస్ట్ చిన్నదేంటి? 8092, నెక్స్ట్ 8178, నెక్స్ట్ 8436, 8965. ఈ అనేది ఆరోహణ క్రమం. చూసుకొని కావాలితే 8లు క్యాన్సిల్ చేసుకుంటే మనకు 0 1 4 9 సరిపోయింది కదా. మరి అవరోహణ క్రమం ఏంటివి? అవరోహణ క్రమం అయితే తిరగేసి రాయడమే. పెద్దది వాటి నుంచి 89 65 8965, 8436, 8178, 8092. ఇది అవరోహణ క్రమం అన్నమాట. క్లియర్గా అర్థమైంది కదా. సో అంటే ఒకే సంఖ్య ఇచ్చినప్పుడు మాత్రం మనం మొదటి అంకెని తీసుకొని ఆ మొదటి అంకెని క్యాన్సిల్ చేసామనుకోండి, తర్వాత అంకెలు చూసుకున్నట్లయితే సరిపోల్చుకున్నట్లయితే మనం ఈజీగా ఆరోహణ అవరోహణ క్రమాలు చాలా సులువుగా చేయొచ్చు. ఎందుకంటే వేరు అంకెలు అంటే 2 అంకెలు 3 అంకెలు 4 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడైతే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఏది పెద్దది ఏది చిన్నది అనేసి. మరి అన్నీ కూడా ఒకే అంకెలు ఇచ్చినప్పుడు అన్నీ ఒక అంకెలే, అంటే 4 అంకెలు కానీ 3 అంకెలు కానీ 5 అంకెలు కానీ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలి? ఈ విధంగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో దీని ప్రకారమే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది చెప్పుకున్న తర్వాత ఈ టాపిక్ ముగించేద్దాం. రైట్? ఎస్. చూడండి, 96435, 96769, 90479, 96743. ఇంకో ఎగ్జాంపుల్ రాశాను నేను. 96435, 96769, 90479, 96743. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. అవి కూడా వరుసగా రాసేసుకుందాం. ఏంటి? 96435, 96769, 90479, 96743. రైట్? సో ఇందులో కూడా చూడండి అన్ని మొదటి అంకెలు అన్ని 5 అంకెల సంఖ్యలే. మొదటి అంకెలు అన్నీ కూడా సేమ్ ఇచ్చేసాడు. రైట్? నెక్స్ట్ అదేవిధంగా రెండో అంకెలు చూడండి, అంటే వేల స్థానంలోని అంకెలు కూడా 3 సమానంగా ఉన్నాయి, ఒకటి మాత్రం వేరుగా ఉంది. అంటే మనం ఈ మొత్తం కంపేర్ చేసినట్లయితే ఇది చిన్నదని చెప్పచ్చు గ్యారంటీగా. సో ఇది 0 కాబట్టి ఇక్కడ 1 వేసేసుకుందాం, అతి చిన్నది. రైట్? ఇప్పుడు చూద్దాం 6, ఈ 3 చూసుకుందాం. ఈ మూడిట్లో మళ్ళీ ఏం చేద్దామంటే ఈ 3 6లు కొట్టేసుకుందాం. కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఆల్రెడీ ఇది అయిపోయింది.
ఇది అయిపోయింది కాబట్టి ఈ 3 కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 ఉంది, 7 7 చూడండి, ఇది 2 సమానం అయిపోయినాయి. ఈ 2 సమానం అయిపోయినాయి. 4 అనేది 7 కన్నా చిన్నది కదా, అంటే ఖచ్చితంగా ఈ రెండింటికన్నా ఇది చిన్న సంఖ్య అవుతుంది. అంటే దీన్ని 2 అని వేసేసుకుందాం. రైట్. సో ఇప్పుడు అంటే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండిట్లో 2 సమానంగా ఉన్నాయి కాబట్టి 7 7 క్యాన్సిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడేమో 6 9 4 3 ఉంది. ఇది కంపేర్ చేసుకోండి. 4 ఉంది, 6 ఉంది. ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏంటి? ఎస్ 4. 6 పెద్దదా 4 పెద్దదా? 6 పెద్దది. అంటే చిన్న సంఖ్య 4 కాబట్టి ఇది 3 అని వేసుకోండి. తర్వాత ఇది 4. సో ఈ విధంగా కంపేర్ చేసుకొని ఆరోహణ అవరోహణ క్రమాలు చేసినట్లయితే చాలా ఈజీగా ఏది పెద్దది ఏది చిన్నది అనేసి మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. రైట్. ఈ విధమైన ప్రాసెస్ మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆరోహణ క్రమం రాసేమనుకోండి. ఆరోహణ క్రమం ఏంటి? ఫస్ట్ చిన్నదేంటి? 90,479. తర్వాత దీనికన్నా పెద్దది 96,435. దాని తర్వాత మూడోది 96,743. నెక్స్ట్ అన్నిటికన్నా పెద్దది 96,769. ఇది ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్దకి. మరి అవరోహణ క్రమం ఏంటి? అవరోహణ క్రమం ఏంటి? పెద్ద నుంచి చిన్న కదా. అంటే ఫస్ట్ 96,769 పెద్దది. దాని తర్వాత 96,743. దాని తర్వాత 2 96,435. నెక్స్ట్ 90,479. సో ఈ విధంగా కంపేర్ చేసుకొని చేస్తే మనకి ఏ సంఖ్య పెద్దది ఏ సంఖ్య చిన్నది అనేసి చాలా సులభంగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఇచ్చిన సంఖ్యల్ని ఇలాగ 1 by 1 ఒకదాని కింద ఒకటి వేసుకొని చేస్తే కనుక కంపల్సరీ ఈజీగా పెద్ద చిన్న సంఖ్యల మధ్య భేదం తెలిసిపోతుంది. అదేవిధంగా ఆరోహణ అవరోహణ క్రమాలు కూడా చాలా సులువుగా చేయొచ్చు అనమాట. రైట్. అర్థమైంది కదా. ఈ సంఖ్యా వ్యవస్థలో ఇంకో అంశం అయితే మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అదేంటంటే అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యలు రాయడం. అంటే ఇచ్చిన అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్యలు మరియు చిన్న సంఖ్యలను రాయడం అన్నమాట. సపోజ్ చూడండి 6 4 8 3 అనే 4 అంకెలు ఇచ్చాడు. ఇక్కడ 6 4 8 3 అనే 4 అంకెలు ఇచ్చాడు. వీటిని ఉపయోగించి అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య రాయడం. ఈ అంకెలను మాత్రమే ఉపయోగించి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యలను ఏ విధంగా రాస్తాం? రైట్. చూడండి ఇక్కడ పెద్ద సంఖ్య తీసుకున్నాం అనుకోండి. పెద్ద సంఖ్య ఏంటంటే ఇందులో అతిపెద్ద అంకె ఏంటి? 8 కదా. 8 తర్వాత 6 తర్వాత 4 3. అంటే పెద్ద సంఖ్య రాసేటప్పుడు ఏదైతే పెద్ద అంకె ఉంటుందో అక్కడి నుంచి చిన్న సంఖ్య వరకు రాసుకుంటూ వెళ్ళాలంట. అంటే 8,643 అనమాట పెద్ద సంఖ్య వచ్చేసరికి. రైట్. మరి చిన్న సంఖ్య రాయమన్నప్పుడు అంటే చిన్న అంకె నుంచి మనం రాసుకుంటూ వెళ్ళాలి. చూడండి 3 4 6 8 అంటే 3,468 అనమాట. పెద్ద సంఖ్య అయినప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాసుకుంటూ వెళ్ళాలి. చిన్న సంఖ్య అడిగినప్పుడు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 8 6 ఉందండి. 8 6. ఈ 8 6 అంటే ఈ 2 అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్య ఏమి రాస్తాం? చూడండి ఈ 2 అంకెలు ఉపయోగించి 86 కానీ 68 కానీ రాయగలం. అంతే కదా. 86 అన్నా రాయగలం, లేకపోతే 68 అన్నా రాయగలం. అందుచేత ఇందులో పెద్ద సంఖ్య ఏమైంది? 86 అయింది. చిన్న సంఖ్య 68 అయింది. ఇక్కడ చూడండి పెద్ద సంఖ్య అన్నాం కాబట్టి పెద్ద సంఖ్య నుంచి రాసుకుంటూ వెళ్ళాం. చిన్న సంఖ్య అన్నాం కాబట్టి చిన్న సంఖ్య నుంచి రాసుకుంటూ వెళ్ళాం. రైట్. సపోజ్ 1 5 అని ఇచ్చాడు. 2 అంకెలు ఇచ్చాడు. ఈ 1 5ను ఉపయోగించి రాయగల పెద్ద సంఖ్య ఎంత చిన్న సంఖ్య ఎంత అని ఇచ్చాడు. చూడండి ఈ 1 5తోని 15 రాయగలం, లేకపోతే 51 రాయగలం. ఈ 2 మాత్రమే రాయగలం. అంతే కదా. సో అందులో పెద్ద సంఖ్య ఏమవుతుంది? 51 అవుతుంది. చిన్న సంఖ్య అనేది 15 అవుతుంది. పెద్ద సంఖ్య అన్నప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య వరకు రాసాం. చిన్న సంఖ్య అన్నప్పుడు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాసాం అన్నమాట. అర్థమైందా క్లియర్గా? సో అనదర్ ఎగ్జాంపుల్
చూడండి 3704 ఇలా ఇచ్చాడు 3704 ఈ అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య రాయండి అని ఇచ్చాడు. సో పెద్ద సంఖ్య చూడండి పెద్ద సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం మనం, పెద్ద నుంచి చిన్న వరకు రాసేయడమే. అంటే ఇందులో పెద్ద అంకె 7, తర్వాత 4, 3, 0 రైట్. మరి చిన్న సంఖ్య చూద్దాం. చిన్న సంఖ్య ఏంటంటే 0, 3, 4, 7 ఈ విధంగా రాసామనుకోండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, 0ను ఎడం వైపు రాసినప్పుడు దాని యొక్క విలువ పరిగణలోకి తీసుకోము. మరి ఇది 4 అంకెల సంఖ్య అయిందా? అవ్వలేదు. 3 అంకెల సంఖ్య మాత్రం అయింది, ఎందుకంటే 0కి విలువ లేదు కాబట్టి. అటువంటి ఎప్పుడు ఏం చేస్తామంటే ఈ 0ని తీసేసి ఉన్న వాటిలో చిన్న సంఖ్య ఏది 3 కదా, 3 ముందు రాసి ఆ తర్వాత 0 రాయాలి. ముందు 3 రాసి ఆ తర్వాత 0 రాసి మిగిలిన అంకెలు మామూలుగా మనం ఏదైతే ప్రాసెస్ అవలంబిస్తున్నామో అదే విధంగా రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 4, 9, 0 ఈ 3 అంకెలను ఉపయోగించి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాయండి అని ఇచ్చాడు. పెద్ద సంఖ్య రాసినప్పుడు ఏంటి, పెద్ద అంకె ప్రకారం 9, 4, 0 940 అనేది పెద్ద సంఖ్య అవుతుంది రైట్. మరి చిన్న సంఖ్య అన్నప్పుడు ఏంటి, 0, 4, 9 రాయచ్చా? రాయకూడదు. ఇది 2 అంకెల సంఖ్య మాత్రమే అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ 2 తీసేసి 4 ముందు రాసి ఉన్నాటిలో 0 కాకుండా మిగిలిన చిన్న సంఖ్య 4 రాసి ఆ తర్వాత 0 రాసి 409 అని చిన్న సంఖ్య ఈ విధంగా రాయచ్చు అనమాట. అర్థమైందా క్లియర్గా? ఎస్, ఈ విధంగా మనం ఇచ్చిన అంకెలతో పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య చాలా సులభంగా రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.